రాప్తాడు ధర్మవరం పరిటాల శ్రీరామ్ కాంట్రవర్సీస్ వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి విశ్లేషించడానికి మనతో ఉన్నారు రాప్తాడు ఫార్మర్ ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణా సంఘం సభ్యులు కూడా ఆయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. 6 నెలలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, 20 ఏళ్ళు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? పరిటాల సునీత సూట్ కేసు సర్దుకోనండి ప్రకాష్ రెడ్డి. మీరేంటి పరిటాల శ్రీరామ్ని మీ నుంచి థ్రెట్ ఉందా? పరిటాల శ్రీరామ్కి ఆయన హైకోర్టు నుంచి కూడా సెక్యూరిటీ ఏదో అదనంగా తెచ్చుకున్నట్టున్నారు, అంతగా భయపడతారా మీరు? పరిటాల శ్రీరామ్కి ఎందుకు అంత ప్రేమతోటి లేకపోతే చాలా ఉదారంగానే వ్యవహరిస్తున్నారు, గట్టిగా నిలదీయలేకపోతున్నారు ఎందుకు? పరిటాల సునీత కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏ చిన్న తప్పు చేసినా కూడా పరిటాల సునీత సొంత మండలంలోకి దాన్ని ఎంటరే కానీ లేదు. పరిటాల సునీత మీద మహిళలు దాదాపు కొన్ని వేల మంది మహిళలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఆమె మీద దాడికి దిగారు. మీకు కేతిరెడ్డికి ఏంటన్నా గ్యాప్ ఉందా? మీరేం ధర్మవరం వెళ్ళి ఆఫీస్ పెట్టాలనుకుంటాం? మాకు ఎందుకు నాకు కేతిరెడ్డికి ధర్మవరం వల్ల మీకు 3 చోట్ల అవకాశం ఉండి కూడా మీరు ధర్మవరం ఎందుకు? మార్నింగ్ వాక్ అనో లేదంటే గడప గడపకు వైఎస్ఆర్ అనో, ఏది రామగిరి మండలంలో మా పార్టీ లీడర్ని ఎవరి మీద దాడి చేసిన, బట్ ఇట్ వాజ్ అదర్ వే పోర్ట్రేట్. మా పార్టీ లీడర్ పైన ఎవరిపైన దాడి చేసిన ఈ 3 మండలం. ఈ జగనన్న కాలనీలకి ఏంటంటే అక్కడ ఇంటికి 10,000. ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినానండి. దురదృష్టం ఏంటంటే ఇది రాష్ట్ర ఇది జూనియర్ ఎన్టీఆర్ మీద ఎవరు రెస్పాండ్ కాలే, మీరు ఒక్కళ్ళు ఎందుకు అది భుజాన్ని వేసుకున్నారు? ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పార్టీ అధ్యక్షులు వారు మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు అవసరమైతే అందరం అంటే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అనేది బెదిరించేది అనేది అందరం రాజీనామా చేసి మళ్ళీ ఫ్రెష్గా వెళ్దామని. విజయమ్మ గారు జగన్ గారు ఇద్దరు బయటకు వచ్చారు, పార్టీ పెట్టారు. అలా ఎలా అంటారు మీరు? ఈవీఎంలు ఎలా అంటారు? డూ హ్యావ్ ఎనీ అంటే మీరు అనటానికి నా లాజిక్ ఉందా వెనకాల? చంద్రబాబు నాయుడు లోకేష్ లోకల్ ఎమ్మెల్యే ఫెయిల్యూర్స్ లేకపోతే ఎట్రిబ్యూట్ అవుతున్న ఆరోపణలు అది వాస్తవమే, ఇది వాస్తవమే, నేను అడ్మిట్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యవహారం మొత్తానికి పెద్ద వివాదానికి దారితీస్తుంది. దేశం మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీద చూస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్కి భిన్నంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తుంది. ఈ మెడికల్ కాలేజీలు భారత ప్రభుత్వం సూచించిన ఆదేశాలు మార్గదర్శకాల మేరకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 17 కాలేజీలకు పర్మిషన్ ఇచ్చారు. అందులో 5 ఆపరేషన్లోకి వెళ్ళిపోయినాయి, ఇంకొక 4 రెడీ అవుతున్నాయి. సో ఈ క్రమంలో 10 కాలేజీలని దశల వారీగా ప్రైవేటీకరించడం కోసం అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవటం, ఈ నెల 9న ఒక జీవో, 4 రోజుల క్రితం ఒక టెండర్ నోటిఫికేషను, అందులో కర్నూలు జిల్లా ఆదోని అండ్ అలాగే అన్నమయ్య జిల్లాలోకి వచ్చేప్పటికీ మరొక చోట, ఇట్లా మొత్తం 4 చోట్ల కూడా దీనికోసం టెండర్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. చాలా స్పెసిఫిక్గా దాంట్లో గైడ్లైన్స్లో చోట రాశారు, ఎకరం 100 రూపాయలు పర్ యానం, మొత్తం కలిపి 221 ఎకరాలు ఈ 4 కాలేజీలు కలిపి, అంటే జస్ట్ 26,100 రూపాయలు కట్టేసి రేపు పొద్దున సక్సెస్ఫుల్ బిడ్డర్ వాటిని లేదా బిడ్డర్స్ వాటిని చేజిక్కించుకోవచ్చు. దీంతోపాటు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. రాయలసీమలో ఉల్లి టమోటా రైతుల ఆవేదన, అలాగే రాప్తాడు ధర్మవరం పరిటాల శ్రీరామ్ కాంట్రవర్సీస్ వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి విశ్లేషించడానికి మనతో ఉన్నారు రాప్తాడు ఫార్మర్ ఎమ్మెల్యే అలాగే వైఎస్ఆర్సీపీ క్రమశిక్షణా సంఘం సభ్యులు కూడా ఆయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. సో చాలా అంశాలు ఉన్నాయి మీ చుట్టూ, లేదా మీరు లేవరెత్తిన అంశాల ప్రాతిపదికన చుట్టూ నడుస్తున్న అంశాలు. ఇంతకీ మీరు 6 నెలలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా, 20 ఏళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారా? అనేది పరిటాల సునీత సూట్ కేసు సర్దుకోనండి ప్రకాష్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నదని మాట్లాడినప్పుడు 6 నెలలు వెళ్ళడానికి అయితే నేను సిద్ధంగా లేను, 20 ఏళ్ళు వెళ్ళడానికి అయితే నేను సిద్ధమేనా అంటే, అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో గ్యాంగ్ రేపులు, హత్యలు, వరుస నేరాలతో నియోజకవర్గము రక్తసిక్తమైంది. అంటే ఈరోజు రాప్తాడు నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి అయితే రాష్ట్రమంతా కూడా గమనిస్తాను. స్వయంగా జగన్ గారు వచ్చి
బాధిత కుటుంబాలని పరామర్శించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంత రెసిస్టెన్స్ ప్రభుత్వం నుంచి కానీ పరిటాల సునీత నుంచి కానీ వచ్చింది. సో నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు అలా వచ్చి అలా వెళ్ళినట్లు ఉండాలి, నేను అనుకుంటే నీ హెలికాప్టర్ పైకి లేవదు అని మాట్లాడినటువంటి పరిటాల సునీత. పరిటాల సునీత తమ్ముళ్ళు చేసినటువంటి హత్యలు, మరి పక్కన ధర్మవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిటాల శ్రీరామ్ చేస్తున్నటువంటి వసూళ్ళు, పరిటాల సునీత బంధువులు మండలానికి ఒకరు ఇన్ఛార్జిగా చేస్తున్నటువంటి సెటిల్మెంట్లు, భూదందాలు, దాడులు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అలా మాట్లాడాల్సి వచ్చింది. నేనైతే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలము ఎక్కడ కూడా ఒక హత్య జరగనివ్వలే, ఒక దుర్మార్గమైన సంఘటన జరగనివ్వలే. ప్రజలందరూ మెచ్చుకునే విధంగానే నేను ఎమ్మెల్యే అయిన తొలి రోజుల్లోనే ఒక వాయిస్ మెసేజ్ను రిలీజ్ చేసి, ఎలక్షన్ల వరకే పార్టీలు, ఎలక్షన్ల తర్వాత ప్రజలంతా మనం ఒక కుటుంబంలో ఉండాలి అని ఇరు పార్టీలను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంచెం సమ్మేళనం పాటించి కలుసుకొని పోండి అనేసి. సో మా టైప్ ఆఫ్ థింకింగ్ అలా ఉండింది. పైన జగన్ గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎస్పీలకు, ఏ ఎమ్మెల్యే బయాస్డ్గా ఏది చేయమన్నా చేయకండి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడమే మీ ప్రథమ కర్తవ్యం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అటువంటి పారదర్శకమైనటువంటి పక్షపాత వైఖరి లేనటువంటి పోలీస్ వ్యవస్థను మా ప్రభుత్వంలో చూసిన ప్రజలు ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే, చంద్రబాబు నాయుడు గారు రాగానే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి విధానం గమనిస్తే రాష్ట్ర వ్యాప్తంగా వందల దాడులు, మానభంగాలు, హత్యలు, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. సో అదేవిధంగా రాప్తా నియోజకవర్గంలో ఈ ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటిని అడ్డుకట్ట వేయడానికి తప్పనిసరిగా నాకు బాధ్యత ఉంది. కాబట్టి నేను కొద్దిగా హై హ్యాండెడ్గానే మాట్లాడడం జరుగుతూ ఉంది. ప్లస్ దాన్ని అడ్డుకట్ట వేస్తాం కూడా. సార్, అయితే ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ ఉంది. మేబీ యూ మే అగ్రీ ఆర్ నాట్, ఐ డోంట్ నో. కానీ మీ కంటెస్టెడ్ అండ్ డిఫీటెడ్ ఎమ్మెల్యేస్ మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళ మీద, టీడీపీ వాళ్ళు కావచ్చు, కూటమి ఎమ్మెల్యేల మీద కానీ ఎందుకు అంత ప్రేమతోటి లేకపోతే చాలా ఉదారంగానే వ్యవహరిస్తున్నారు, గట్టిగా నిలదీయలేకపోతున్నారు ఎందుకు? ఇట్స్ అ జనరల్ అబ్జర్వేషన్ అండి. దాంట్లో 1-2 మినహాయింపులు అని ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ ఓవరాల్ 90% అబ్జర్వేషన్. అంత ప్రేమ ఎందుకు? ముందుగా మీరు అడిగిన ప్రశ్న నాకు తెలిసి చాలా కాంట్రవర్సీ అండి. ఇది కాంట్రవర్షియల్ అది క్వశ్చన్. నా వరకు అట్లీస్ట్ మీ జిల్లా వరకు చెప్పండి. పోనీ నా వరకు అయితే నేను పరిటాల సునీత కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏ చిన్న తప్పు చేసినా కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం అయితే చేస్తూ ఉన్నాం. సో వారి నిర్ణయాల వల్ల ప్రజలకు నష్టం జరిగినటువంటి అనేక సంఘటనల మీద మాట్లాడాం. హంద్రినీవా కాలువ కాంక్రీట్ లైనింగ్ వేయడం వల్ల 2 లక్షల మంది రైతులు ఊర్లు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉంది, భూగర్భ జలాలు పడిపోయేటువంటి పరిస్థితి అనేది పెద్ద ఎత్తున చేశాము. అనంతపూర్ టమాటా మండీలో లారీకి 2,000 రూపాయలు పరిటాల శ్రీరామ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేది కూడా పెద్ద ఎత్తున మాట్లాడాము. అక్కడ జరిగినటువంటి దౌర్జన్యాల మీద కూడా, హత్యల మీద, మానభంగాల మీద కూడా పెద్ద ఎత్తున మాట్లాడాం. పాపంపేటలో 20 ఇళ్లను కూల్చివేయించింది పరిటాల సునీత అని అక్కడ ప్రజలు వచ్చి మా దగ్గర గగ్గోలు పెడితే కూడా కోర్టుకు వెళ్ళి స్టే తీసుకున్నాం. నేనే కోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చా. దాని మీద కూడా ఎజిటేట్ చేసాం. సో అవతలి వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు స్పందిస్తూ ఉన్నాం. మీకు నాకు రిలవెంట్ సబ్జెక్ట్స్ ఉన్న దగ్గర సత్యకుమార్ని కామెంట్ చేశాను, మన మెడికల్ కాలేజ్ ఇష్యూలో సవితమ్మను కామెంట్ చేశాను, దగ్గుబాటి ప్రసాద్ని కామెంట్ చేశాను. లేవన్నారు కదా ఆవిడ, మెడికల్ కాలేజ్ ఏం లేదన్నారు కదా ఆవిడ. వెళ్ళి చూపించాం కదా, ఇది మెడికల్ కాలేజ్ కాదా, ఈ బిల్డింగ్ మీకు కనపడట్లేదా సవితమ్మ, ఇది మెడికల్ కాలేజ్ కాదా అని మాట్లాడేది వైరల్ అయ్యింది అది. సో మరి ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అంటే మనం ఓడిపోయినటువంటి మా వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యేస్ ఎవరైతే మన కంటెస్ట్ చేసి ఓడిపోయారో వాళ్ళలో చాలా మటుకు మాట్లాడుతానట్లే గమనిస్తా అన్నాను. మరి మీకు మీ నోటీస్కి వచ్చింది ఎక్కడైనా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందనేసి మీరు అనుకుంటున్నారేమో కానీ నేను మాట్లాడకూడదు అది. బట్ అయితే ఇంకా ఇది టూ అర్లీ అనుకుంటా ఉన్నారా, మరి ఏమనుకుంటున్నారా కానీ ప్రజలైతే మమ్మల్ని నడిపించే నాయకుడు కావాలి, తెలుగుదేశం పార్టీ పైన యుద్ధం చేయడానికి ముందు ఎవరు నడిస్తే వాళ్ళ వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి స్లోగా మా సహచరులు కూడా తమ ప్రత్యర్థులపైన వేడిగా మాట్లాడతారని భావిస్తూ ఉన్నాం. ఏమో చాలా చోట్ల దేవర్ బోత్ ఆఫ్ మీరు గమనించిన స్టేట్ వైడ్ అంటున్నారు. స్టేట్ వైడ్ నేను చెప్తున్నది, మీరు ఓడిపోయిన నిజమే. చంద్రబాబుని తిడతారు,
లోకల్ ఎమ్మెల్యేని తిట్టారు, అదే నేను అంటున్న మాట కూడా అదే. చంద్రబాబు గారి మీద ఇంత ఎత్తులు లేస్తారు, తాడి చెట్టు అంత ఎత్తు. పవన్ కళ్యాణ్ మీద చంద్రబాబు మీద మాట్లాడతారు. లోకల్ ఎమ్మెల్యే ఫెయిల్యూర్స్ లేకపోతే ఎట్రిబ్యూట్ అవుతున్న ఆరోపణలు వాటి అది వాస్తవమే, ఇది వాస్తవమే, నేను అడ్మిట్, అది వాస్తవమే అది. సో అది మారాలి. అది మీరు ఎప్పుడైతే స్థానికంగా ప్రజలకు నేరుగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఎమ్మెల్యేలను మనం టార్గెట్ చేయకపోతే చంద్రబాబు తిడితే ఏమొస్తుంది? వీళ్ళని తిడుతూ ఆయన తిట్టాలి. తప్పు చేసినప్పుడు తిట్టాలి, ఎత్తి చూపాల్సిందే. మీకు కేసు టు కేసు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు చేసినటువంటి తప్పును ఎండగడుతూ ఎత్తి చూపుతూ మీరు మాట్లాడితే మీడియా రాస్తుంది, ప్రచారం జరుగుతుంది, ప్రజల్లోకి వెళ్తుంది, చర్చ జరుగుతుంది. మేము చెయ్యని వాటికి మా మీద నేరాలు ఘోరాలు 100 ఆపాదించి మా క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారు వాళ్ళ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో వాళ్ళ మీడియా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. మీకు ఎక్కడ చేయట్లేదు, ఏ కాన్స్టిట్యున్సీ చేయట్లేదు. మా జిల్లాలో చెప్పండి, ఏ కాన్స్టిట్యున్సీలో బాలకృష్ణ పిఏ వసూలు చేస్తా అన్నాడా? చేయలేదా? చేస్తూ ఉన్నాడు. మీకు అనంతపురంలో జరుగుతుంటే దేశం అందరికీ తెలుసు. మీకు ధర్మవరంలో జరుగుతూ ఉండేది నేను ఇందాకనే మాట్లాడాను. తాడిపత్రిలో అక్కడున్న ఫ్యాక్టరీల వల్ల ఎవరు ఎమ్మెల్యే లేకుండా 10 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది నెలకు అనేది ప్రచారం ఉంది. కియా ఫ్యాక్టరీలోనూ కోట్ల రూపాయల ఆదాయాలు ఉన్నాయి, ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిందే అనేది ప్రచారం ఉంది. మరి ఇవన్నీ కూడా పబ్లిక్గా అందరూ చర్చించుకునేటువంటి విషయాలే. మరి దీనిల మీద మాట్లాడకపోతే ఎట్లా? నాకు తెలిసి మా ఉషశ్రీ చరణ్ గారు కూడా, మా జిల్లా అధ్యక్షురాలు కూడా స్థానికంగా ఆమె సవితమ్మ మీద గట్టిగానే మాట్లాడుతూ ఉంది. కొంతమంది అడప అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంప్రూవైజ్డ్ వైఎస్ఆర్సీపీ యాక్టివిటీస్ త్వరలో చూడొచ్చు అంటారు మీరు? తప్పనిసరిగా అండి. ఇప్పుడు జగన్ గారు రేపు మీటింగ్ పెట్టుకున్నారు, అందరినీ పిలుస్తూ ఉన్నారు. మనము ఈరోజు ప్రజలు ఉద్యమ నాయకుడిని కోరుకుంటా ఉన్నారు. మోసపోయిన మమ్మల్ని అందరినీ ఒక తాటి మీదకి నడిపించే నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రాప్తాడు నియోజకవర్గం నుండి జిల్లాకు సంబంధించినటువంటి ఏ అజిటేషన్లోనైనా మేము వేల సంఖ్యలోనే వెళ్తాం. మేము పుట్టపర్తికి వెళ్ళినా వేల సంఖ్యలోనే వెళ్తాం, అనంతపురంకి వెళ్ళినా వేల సంఖ్యలోనే వెళ్తాం. సో ప్రజలు సిద్ధంగా ఉన్నారు పోరాడడానికి. అంటే ప్రజల్ని మోటివేట్ చేసుకొని ప్రజల్ని వీధుల్లోకి తీసుకొచ్చి ఉద్యమంలో వాళ్ళని భాగం చేసుకొని వస్తేనే పార్టీ బలపడుతుంది నా అభిప్రాయం. సో అది మీ నాయకులు చూసుకోవాలి. తప్పనిసరిగా జరుగుతుంది. జగన్ గారు ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది, గట్టిగా మీరు ఉండాలి, ఓకే మీరు అందుబాటులో ఉండాలి, మీరు కమిటీలు వేసుకోవాలి, ప్లస్ పోరాటాలు చేయాలి. రైట్, మేము అందుబాటులో ఉన్నామా, కమిటీలు వేసుకున్నామా అనేది కాదు కదా, పోరాటాలు కూడా చేయాలి కదా, ప్రత్యర్థిని టార్గెట్ చేయాలి కదా. ప్రత్యర్థి చేస్తున్న తప్పులను మనం ఎత్తి చూపి వాళ్ళని టార్గెట్ చేస్తేనే ప్రజలకు మనం రక్షణ కల్పించిన వాళ్ళు అవుతాం. రైట్. దీంతోపాటు ఈ జగనన్న కాలనీలకి ఏంటంటే అక్కడ ఇంటికి 10,000 ఈ మధ్య ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినానండి. దురదృష్టం ఏంటంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న కాలనీ ప్రాంతాల వారీగా వేరియేషన్స్ ఉన్నాయా? అంత ఫిక్స్డ్ 10,000? ఫిక్స్డ్ 10,000. ఓకే. ఆ విషయంలో నాకు తెలిసి పైన వాళ్ళ అధినేత నుంచి డైరెక్షన్సో లేదా ఇన్స్ట్రక్షన్సో లేదా రిలాక్సేషన్సో తెలియదు, కానీ ఇంటికి 10,000 ఇచ్చి మీరు పనులు చేసుకోండి అనేసి మ్యాసన్స్ అంటే మేస్త్రీల దగ్గర వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఎమ్మెల్యేలు. సో ఇక్కడ అనంతపురము రాప్తాడు ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు అనంతపురంలో ఆలమూరు, కొడిమి ఈ 2 జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణము దాదాపు ఒక 60% కంప్లీట్ అయింది. ఆ బ్యాలెన్స్ 40% కంప్లీట్ చేయడానికి చాలామందిని అధికారులు తీసుకొస్తున్నారు, చాలామంది స్వచ్ఛందంగా కూడా వెళ్తున్నారు, మేము చేస్తాం ఆ పని. ఇంటికి 10,000 ఇచ్చేవాడు ఉంటే తీసుకొని రండి, వాడికి పనులు అప్పచెప్పండి అని ఇద్దరు ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సిగ్గుగా ఒకవైపు 9,000 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్కి అమరావతిలో కాంట్రాక్టులు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఇచ్చి అందులో స్క్వేర్ ఫీట్కి 3,000 రూపాయలు కమిషన్లు వసూలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ పెద్దలే స్క్వేర్ ఫీట్కి 665 రూపాయలతో పేదలకు పక్కాయిలు నిర్మిస్తున్నటువంటి చిన్న చిన్న మేస్త్రీల దగ్గర కూడా దానికి 10,000 రూపాయలు అంటే ఒక ఇంటికి అంటే దాంట్లో 1,80,000లో 10,000 అంటే 5%, 5 to 6%.
10,000 రూపాయలు ఇవ్వాలి, అందులో ముందే ఇచ్చేయాలి 10,000 రూపాయలు అని ఇటువంటి బిల్స్ క్లియరెన్స్ తర్వాత కాదు, ముందరే ఇచ్చేయాలి. ముందే ఇచ్చేయాలి. అంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే అందిన కాటికి దాచుకో మళ్ళీ నెక్స్ట్ టైం ఈవీఎంలు పని చేయకపోవచ్చు. ఇప్పుడు ఈవీఎంలతో గెలిచాము, మళ్ళీ ఈవీఎంలు పని చేయకపోవచ్చు అనే అభిప్రాయంతో వీళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. స్టేట్ వైడ్ టీడీపీ ఎమ్మెల్యేలు ఫిక్స్ అయి ఉన్నారు. దానికి అనంతపురము రాప్తాడు ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు కూడా అతీతులు కాదు, వాళ్ళు అదే వరవడే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మరి దీని మీద మీ యాజిటేషన్ ప్రోగ్రామ్ ఏంటి? ఈ ముందు పేదలకి ఇళ్ళకి సంబంధించి సరే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే ఉందన్నారు. ఎస్, యాజిటేషన్ అయితే చేయాల్సిందే, తప్పనిసరిగా చేస్తాము. దీన్ని చాలాసార్లు అంటే ఈవెన్ అది కోర్టు ద్వారా కూడా ఫైల్ చేస్తున్నాం. కొంతమంది లబ్ధిదారులు కూడా కోర్టుకు వెళ్ళారు మా ఇళ్ళ నిర్మాణం ఆపేశారని. సో లబ్ధిదారులందరితోనూ కోర్టులో పిటిషన్లు వేయించాలనుకున్నాం. లబ్ధిదారులందరితోనూ హైకోర్టులో పిటిషన్స్ వేయించి ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభిస్తారా లేదా మా ప్రజల ఆగ్రహాన్ని చూరగొనేదానికి సిద్ధంగా ఉన్నారా? మీరేంటి పరిటాల శ్రీరామ్ని మీ నుంచి థ్రెట్ ఉందా? పరిటాల శ్రీరామ్కి ఆయన హైకోర్టు నుంచి కూడా సెక్యూరిటీ ఏదో అదనంగా తెచ్చుకున్నట్టున్నారు. అంతగా భయపడతారా మీరు సిట్టింగ్ ఎమ్మెల్యే? కాదండి, పరిటాల శ్రీరామ్కి ఆయన వార్డు మెంబర్ కూడా కాకపోయినా మా ముఖ్యమంత్రి గారు 1+1 గన్మెన్ ఇచ్చారు. వార్డు మెంబర్ కూడా కాదు, ఆ రోజు కాదు, ఈ రోజు కాదు. నా మీద కంటెస్ట్ చేశాడు 2019లో అనేసి ఆయన గన్మెన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా నాకు తెలిసి బహుశా 1+1 ఇచ్చినట్టున్నారు. ఇది సరిపోదనేసి హైకోర్టుకు వెళ్ళి 2+2 గన్మెన్ ప్రొవిజన్ ఆయన తీసుకొచ్చుకున్నారు. అంటే ఆయన షో చేయాలనుకుంటున్నారా? ప్రకాష్ రెడ్డి నుంచి థ్రెట్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలుసు. ప్రకాష్ రెడ్డి ఏం చేయగలుగుతాడు, ఏంటి నేరం చేస్తాడా, నేరాలు ప్రోత్సహిస్తాడా లేదా అనేది వాళ్ళకి తెలుసు. బట్ ఈరోజు వాళ్ళు గన్మెన్ తీసుకొచ్చుకునే దాని పరిస్థితి చూస్తే ధర్మారంలో షో చేయాలనుకుంటా ఉన్నాడా? సెటిల్మెంట్లు చేయడానికి గన్మెన్లు అవసరమైందా? 1+1 అంటే చిన్న పిస్టల్ ఉంటుంది 9mm, 2+2 అంటే AK-47 ఇవ్వచ్చు, కార్బన్ ఇవ్వచ్చు, స్టెన్ గన్ ఇవ్వచ్చు. దాన్ని పెట్టుకొని షో చేసి దందాలు చేయాలని ఉన్నాడా? ఇప్పటికే పరిటాల శ్రీరాము ధర్మవరంలో నేసే వాళ్ళ దగ్గర దాదాపుగా 50-60 కోట్లు వసూలు చేసినాడని పుకార్లు ఉన్నాయి. ఆర్యవయసుల దగ్గర కూడా ఆస్తులు లాక్కున్నాడని పుకార్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ చేస్తున్న బిల్డర్స్ వద్ద దగ్గర కూడా వసూలు చేశాడని బలంగా ప్రచారం ఉంది. దీని మీద ఈ మధ్య 2-3 సందర్భాల్లో నేను కూడా మాట్లాడాను. వారి గురించి ఎవరు కామెంట్ చేసినా దాడులు చేస్తున్నారు. పరిటాల రవి 300 మంది రెడ్లను చంపాడని ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఒక టీడీపీ నాయకుని మీదనే దాడి చేసి 2 కాళ్ళు విరగొట్టించారు. పరిటాల శ్రీరామ్ ఆ కేసులో ముద్దాయి, ఈ మధ్య జరిగిన సంఘటన. అంటే వారి దుర్మార్గాలు దౌర్జన్యాలకు ఎవరు అడ్డు చెప్పకూడదు, వారి అక్రమ సంపాదనకు ఎవరు అడ్డు చెప్పకూడదు. మరి దుర్మార్గం ఏంటంటే గుళ్ళల్లో పరిటాల సునీత సొంత గ్రామం నసనకోటలోని ముత్యాలమ్మ గుడికి సంబంధించి లాకర్ పగలగొట్టి డబ్బులు చోరీ చేసిన పరిస్థితి కూడా గమనిస్తాను. ఈరోజు ఎవరు చేస్తారండి? ఇంకా ఆ ప్రాంతంలో చేశారంటే ఎవరు చేస్తారు? మరి పరిటాల సునీత సొంత గ్రామానికి కూతవేటు దూరంలో ఉన్న ఏడుగురాలపల్లిలో గ్యాంగ్ రేప్ చేశారు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ముద్దాయిలు. మళ్ళీ మా పరిటాల సునీత సొంత మండలంలో పాపిరెడ్డిపల్లి గ్రామంలో కురుబలింగమయ్యని హత్య చేశారు. పరిటాల సునీత తమ్ముడు, వారి కుమారుడు దాంట్లో ముద్దాయిలు. మరి పరిటాల శ్రీరామునే మీరు విమర్శిస్తావా నువ్వు అని అరవింద్ రెడ్డి అనే అతని ధర్మవరం టీడీపీ లీడర్ని తీసుకొని వెళ్ళి ఎన్ఎస్ గేట్ దగ్గర 2 కాళ్ళ మీద బండలేసి కాళ్ళు దెబ్బతీశారు. ఈరోజు అతను నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఇవన్నీ కూడా పరిటాల బంధువులో, పరిటాల కుమారుని ఆదేశాలు, పరిటాల అనుచరులో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు. రాప్తాడులో నారాయణ రెడ్డి సావిత్రమ్మలను డబుల్ మర్డర్ అయింది. ఒక ల్యాండ్ సెటిల్మెంట్లో వాళ్ళు చెప్పిన మాట లేదని, సునీత చెప్పిన మాటలు వినలేదని, సునీత తమ్ముడు, పరిటాల సునీత తమ్ముడు మురళి చెప్పినట్లుగా సెటిల్మెంట్కి ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు. మరి ఇవన్నీ అరాచకాలు చేస్తుంది మీరు. మరి ఈ దాడులకు గురైన వాళ్ళు, హత్యలకు గురైన వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పోయి కోర్టు పోయి తెచ్చుకున్నాడా? లేదా వాళ్ళ నాయన పరిటాల రవి సంపించిన వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందని పోయి కోర్టు పోయి గన్మెన్లు తెచ్చుకున్నాడో మాకు తెలియదు. కానీ ధర్మవరంలో అరాచక రాజ్యము నడిపిస్తూ ఉన్నాడు పరిటాల శ్రీరామ్. మరి సత్యకుమారు కళ్ళున్న ధృతరాష్ట్రుడైనాడా? మరి ఆయనకి ఇవి కనపడడం లేదా? మరి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉండి కూడా వారికి ఇంటెలిజెన్స్ సమాచారం అందడం లేదా?
పోలీస్ వ్యవస్థ ఏమవుతుందనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇది పక్కన పెడితే మీకు కేతిరెడ్డికి ఏంటన్నా గ్యాప్ ఉందా? మీరేం ధర్మవరంలో వెళ్ళి ఆఫీస్ పెట్టాలనుకోవటం ఎందుకని? అంటే చాలా మీడియాలో, సోషల్ మీడియాలో కూడా దీని మీద చాలా విస్తారంగా ఈ ప్రచారం అయితే నడిచింది. ఎస్, నేను మీ ద్వారా క్లారిఫై చేయాల్సిన విషయం ఏంటంటే కేతిరెడ్డి ధర్మవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఆయన పనిచేసి, నేను రాప్తాడులో పనిచేశాను. నాకు కేతిరెడ్డికి గ్యాప్ ఉండాలి, కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వేరు నియోజకవర్గాలు. సో క్లియర్గా ధర్మవరము ఆర్డీఓ పరిధిలో, ధర్మవరం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పరిధిలో నాకు 3 మండలాలు ఉన్నాయి. రాప్తాడు నియోజకవర్గము హిందూపురం పార్లమెంటు నియోజకవర్గంలో అంతర్భాగం. ఈరోజు ఉన్నటువంటి జిల్లాల పరిధి చూస్తే సత్యసాయి జిల్లా పరిధిలో నేను సంపూర్ణంగా రాప్తాడు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఉంది. సో మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అనంతపురం టౌన్లో పెట్టుకుంటే అది నా జిల్లా కాదు. నేనున్నది సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద నేనున్నా. నాకున్నటువంటి జిల్లా వచ్చేసి నేను పుట్టపర్తిలో అయినా పెట్టాలా, పెనుగొండలో అయినా పెట్టాలి, ధర్మవరంలో పెట్టాలి. ధర్మవరం చుట్టూ ఉన్న 3 మండలాలకు సమీపంలో ఉంటూ అనంతపూర్ రూరల్ మండలానికి, రాప్తాడు మండలానికి కూడా దగ్గరకు ఉంటుంది కాబట్టి చూసిన ధర్మవరం వల్ల మీకు 3 చోట్ల అవకాశం ఉండి కూడా మీరు ధర్మవరం ఎందుకు? పెనుగొండ చాలా దూరం ఉంటుంది. పెనుగొండ పుట్టపర్తి చాలా దూరము, సంబంధం ఉండదు. పుట్టపర్తి జిల్లా కేంద్రమే కానీ సంబంధం ఉండదు. దాదాపుగా మాకు ఎన్ఎస్ గేట్ సెంటర్ అనుకుంటే ఈ 3 మండలాలకి ఎన్ఎస్ గేట్ నుంచి 10 కిలోమీటర్ల ధర్మవరం ఉంది. అక్కడ నుంచి ఎన్ఎస్ గేటు సెంటర్ అనుకుంటే అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్లలో పుట్టపర్తి, 30 కిలోమీటర్లలో పెనుగొండ ఉంటుంది. సో మాకంటే ధర్మవరం ఆర్డీఓ కార్యాలయము, ధర్మవరం డిఎస్పీ కార్యాలయము మాకు ఈ 3 మండలాలకి కనగానపల్లి, రామగిరి, చెన్నకొత్తపల్లి మండలాలకు సంబంధము. రెండవది, నేను నా క్యాడర్కు దగ్గరగా ఉండాలనుకుంటున్నా. సరే, ఒక విమర్శ కూడా ఈ మధ్య మీడియా మిత్రులు అడిగితే చేయడం జరిగింది. అంటే ఈ టెక్నాలజీ పెరిగినప్పుడు ఫోన్కి అందుబాటులో ఉంటే సరిపోతుంది కదా అని కేతిరెడ్డి ఒక సలహా ఇచ్చాడు. ఈరోజు ఫోన్కి అందుబాటులో ఉండి ఫోన్ ద్వారా మనం రాజకీయం చేయాలంటే సాధ్యమయ్యేది కాదు. కాబట్టి మార్నింగ్ వాక్ అనో లేదంటే గడప గడపకు వైఎస్ఆర్ అనో ఎమ్మెల్యేలని జగన్ గారు ఇంటింటికి తిప్పి పంపించారు. సో అలాగే ఇంటింటికి తిరిగేటువంటి పరిస్థితి ఇప్పటికే రాకపోయినా కూడా ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి కార్యకర్తలకు నేను ఉన్నానని భరోసా ఇవ్వడం. ఎందుకంటే ఈ 3 ఫ్యాక్షన్ మండలాలు. మద్దిలచేరు సూర్యనారాయణ రెడ్డికి సంబంధించిన కనగానపల్లి మండలము ఒకటి, సానే ఓబుల్రెడ్డికి సంబంధించినటువంటి చెన్నకొత్తపల్లి మండలము, పరిటాల రవీంద్రకి సంబంధించినటువంటి రామగిరి మండలం. ఈ 3 ఫ్యాక్షన్ మండలాలు. అది ఉందండి ఫ్యాక్షన్. వాళ్ళు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ప్రజల మీద దాడులు చేస్తున్నారు, ఏకపక్షంగా దాడులు చేస్తున్నారు. పోలీసులు వంతబాడుతూ ఉన్నారు. నన్ను రామగిరి మండలంలోకి ఎంటర్ కానీ లేదు. ఇప్పటికి 14 నెలలు అయింది. పరిటాల సునీత సొంత మండలంలోకి నన్ను ఎంటరే కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి హెలికాప్టర్ వచ్చిన రోజు ఆయనకు పర్మిషన్ ఉంది కాబట్టి ఆయన ద్వారా నేను ఆ మండలంలోకి పోవడం తప్ప నేను ఇంతవరకు ఈ 14 నెలల్లో రామగిరి మండలంలోకి ఎంటర్ అవ్వలే. మీరు ఎమ్మెల్యేగా ఉండగా వెళ్ళేవాళ్ళు? ఎమ్మెల్యేగా ఉండగా వెళ్ళేవాళ్ళం. 14-19లో కూడా 5 ఏళ్ళు నేను రామగిరి మండలంలోకి నన్ను ఎంటర్ కానివ్వలేదు. ఏంటంటే మీ సొంత నియోజకవర్గంలో నేను లాస్ట్ 3 days ఆఫ్ క్యాంపెయినింగ్ రామగిరి మండలం చేయాల్సి వచ్చింది. అక్కడికి పోలీస్ బందోబస్తు మధ్య. అయితే దాని పర్యవసానం వాళ్ళు చూశారు. నన్ను రామగిరి మండలంలోకి వాళ్ళు రానివ్వని పరిస్థితిని గమనించి ప్రజలు తోపుదుర్తికి పరిటాల సునీత వచ్చినప్పుడు పరిటాల సునీత మీద మహిళలు, దాదాపు కొన్ని వేల మంది మహిళలు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి ఆమె మీద దాడికి దిగారు. అది అప్పట్లో స్టేట్ వైడ్ వైరల్ అయింది. సో అదేవిధంగా పరిటాల శ్రీరాము ఎన్నికల రోజు మా గ్రామానికి వచ్చినప్పుడు ఎన్నికల రోజు చెర్లోపల్లికి, మరూరుకు వెళ్ళినప్పుడు కూడా ప్రజలు వెనక్కి తిరగబడ్డారు. అంటే ప్రజల్లో తిరుగుబాటు అనేది మీరు చవి చూడాలనుకుంటే మీరు కంటిన్యూ చేయండి మీ యాక్టివిటీస్, మమ్మల్ని రానివ్వకుండా అడ్డుకోండి. సో మమ్మల్ని రామగిరి మండలంలోకి వాళ్ళు రానివ్వకపోయారు. పోనీ ధర్మవరంలో ఉంటే రామగిరి మండలానికి అంతా 10 కిలోమీటర్ల దూరంలో ఉంటాం. సో చెన్నకొత్తపల్లి మండలం అనేది ధర్మవరం టౌన్ ఆనుకొని స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇంకా కనగానపల్లి మండలం కూడా ధర్మవరం టౌన్ ఆనుకొని ఉన్నాయి కాబట్టి చూసిన ధర్మవరం రోజు 500-600 మంది మా కార్యకర్తలు ధర్మవరం టౌన్కి వచ్చి పనులు చేసుకొని పోతాం. సో వారికి నేను అందుబాటులో ఉంటాను. సో నాకు వాళ్ళకు అనుబంధం పెరుగుతుంది.
బట్ ఇట్ వాజ్ అదర్ వే పోర్ట్రేడ్. మీరు వెళ్ళి కేతిరెడ్డి గారి దాన్ని ఏమంటారు వారి సామ్రాజ్యంలోకి మీరు చొరబడుతున్నారని. ఇట్ వాస్ పోర్ట్రేడ్ లైక్ దట్ ఇన్ దట్ మీడియా. అది ఇప్పుడు ధర్మవరంలో కేతిరెడ్డి పోటీ చేస్తాడు, నేను రాప్తాడులోనే పోటీ చేస్తాను. బట్ అది ఎవరి సామ్రాజ్యాలు కావు. ధర్మవరం టౌన్లో జరుగుతున్నటువంటి అరాచకాల ద్వారా ప్రజల్లో పరిటాల కుటుంబం అని ఒక భయం ఏదైతే ఉందో అది ఆ భయాన్ని కంటిన్యూ చేస్తున్నాడు శ్రీరామ్. ధర్మవరంలో చేస్తున్నటువంటి అక్రమ సంపాదనలు, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఆయన అమెరికాలో ఒక 2 చోట్ల లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టాడు. లిక్కర్ ఫ్యాక్టరీలో ఆయనకు 25% షేర్ ఉందని చెప్తున్నారు. ఇది హియర్సేనా? డూ యూ హ్యావ్ సాలిడ్ ఇన్ఫర్మేషన్? సాలిడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఐ హ్యావ్ సాలిడ్ ఇన్ఫర్మేషన్. ఆయన పార్ట్నర్స్ ఎవరో కూడా చెప్తానంటే ఇప్పుడు వాళ్ళని లాగడం కరెక్ట్ కాదు, అవసరం లేదు. సో లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టాడు. అంటే ఎలక్షన్స్ అయిపోయిన 6 నెలల్లో ఒక అమెరికాలో 2 చోట్ల లిక్కర్ ఫ్యాక్టరీలు పెట్టేటువంటి అంత డబ్బు సంపాదించారు. మరి ధర్మవరంలో చేనేతల నుంచి నేసే వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరి నుంచి డబ్బులు వసూలు చేశాడనేసి బెదిరిస్తూ ఉన్నారనేసి వాళ్ళందరూ వెళ్ళి కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. అయ్యా మీరేమో కదిరి ఎమ్మెల్యే, మాకు ఇక్కడ ధర్మవరంలో సత్యకుమార్ ఆయన పట్టించుకోవడం లేదు, పరిటాల శ్రీరామ్ ఆడిందే ఆట, మా దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేశారు, ఇలాగైతే మేము ధర్మవరం వదిలిపెట్టుకోవాల్సి వస్తుందంటే కందికుంట ప్రసాద్ ధర్మవరంకి వచ్చి ఆ నేసే వాళ్ళందరంటే ఆ వ్యాపారస్తులందరితో కూడా, వివర్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యాపారస్తులందరితో మీటింగ్ పెట్టుకున్నాడు. మీటింగ్ పెట్టుకొని ఇంకా ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని ఒక హామీ ఇచ్చిపోయినాడు. కానీ అది అమలు అవ్వట్లే. అంటే కందికుంట మాట కూడా నడవట్లేదు. సో మరి కందికుంట కులస్తుడిగా ఆ సామాజిక వర్గానికి అండదండలు అందించాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళ కోసం పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది. పక్క నియోజకవర్గం కదా, అక్కడ ఉన్న వాళ్ళు ఏమైపోతే ఏమి అని అనుకుంటే అది ఆయన ఇష్టము, వీరి కర్మ. సో ఇది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, పక్క నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలు కదా, మీకేం సంబంధం అని మీరు అడగచ్చు. రెండోది, సత్యకుమార్ ఎన్నికలప్పుడు ఏదైతే నిధులను ఉపయోగించమని, కరెక్ట్గా ఉపయోగించమని పరిటాల శ్రీరామ్ చేతికి అప్పచెప్పాడో ఆ నిధులన్నీ తీసుకొచ్చి రాప్తాడు నియోజకవర్గంలో మా పైన ఖర్చు పెట్టాడు పరిటాల శ్రీరామ్. ఇప్పుడు అక్కడ మైనింగు ధర్మవరంలో మైనింగు పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలోనే, అన్ని వ్యాపారాలు పరిటాల శ్రీరామ్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రతిరోజు కూడా డబ్బులు రావాలి. చెన్నై కొత్తపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ, ధర్మవరం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, అనంతపురంలో రుద్రంపేట సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కానీ, రాప్తాడు ధర్మవరం నియోజకవర్గాల్లో ఏ రిజిస్ట్రేషన్ జరిగినా కూడా, ప్రాపర్టీ సేల్స్ జరిగిన, ట్రాన్సాక్షన్స్ జరిగినా అక్కడ నుంచి కమిషన్ రావాలి. నువ్వు భూమి కొనాలన్నా అమ్మాలన్నా, నువ్వు ఆస్తి కొనాలన్నా అమ్మాలన్నా పరిటాల శ్రీరామ్కు ట్యాక్స్ కట్టాలి. మరి ఇంత దుర్మార్గంగా వీళ్ళు వసూలు చేస్తూ ఉన్నప్పుడు ఆ వసూలను అడ్డుకునే బాధ్యత నైతికంగా నాకుంటుంది. అక్కడ దాదాపుగా 100 నుంచి 150 మంది కాంగ్రెస్ కానీ వైసీపీ కార్యకర్తలను కానీ పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో వీరు ఆర్థికంగా మరీ ఇంతగా బలపడే పరిస్థితి ఉంటే ఇంకా కొంతమందిని మేము పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే 3 హత్యలు చూసాం. ఇప్పటికే ఈ 3 హత్యలు చూసాం. ఇంకా హత్యలు చూసేదానికి మాకు ఆ ఓర్పు లేదు, ఎదుర్కోవాలి, అడ్డుపడాలి. కాబట్టి ధర్మవరానికి నేను రావాల్సిన అవసరం. అంతేగాని ఇట్స్ నాట్ దట్ మీకు నథింగ్ పొలిటికల్ అండి. ఇప్పుడు ధర్మవరం రాజకీయాలకు సంబంధించి అయితే కాదు, ధర్మవరం రాజకీయాలకు సంబంధించింది అయితే కాదు. ఈ రాప్తాడు నియోజకవర్గంలోని 3 మండలాల ప్రజలకు దగ్గరగా ఉండటం కోసం అండ్ వాళ్ళకేదో అక్కడ ఒక అభయం ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలి. అవసరమైతే వారి కోసం నేను అక్కడ ధర్నా చేయాలి. నేను జన సమీకరణ అక్కడే ఉంటే జనం వస్తారు, జనం ద్వారా నేను పోరాటం చేయాలి, వాళ్ళకు ఒక భయం కల్పించాలి. మా కార్యకర్త మీద చేస్తే ధర్మవరంలో మీ మీద మేము దాడి చేయగలుగుతాం అనేటువంటి ఒక హెచ్చరిక చేయాలి. ఇవన్నీ చేయాలి కాబట్టి నాకు అవసరం. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది డే. కాబట్టి నేను ధర్మవరంలో ఆఫీస్ పెట్టాలని అనుకుంటాను. నేను కమ్యూనికేట్ చేయదలుచుకునేది ఏంటంటే, రేపు పొద్దున అక్కడ కేతిరెడ్డే పోటీ చేస్తాడు వైఎస్ఆర్సీపీ తరఫున. నేను అక్కడ ఏ పని చేసినా కూడా, అక్కడ ప్రజలకు ఏ మంచి జరిగినా కూడా, ధర్మవరంలో శ్రీరామ్ అరాచకాలని ఏ మేరకు అడ్డుకున్నా కూడా ప్లస్ అయ్యేది కేతిరెడ్డికే కదా.
యూఆర్ అదర్ వే అరౌండ్ యూఆర్ హెల్పింగ్ కేతిరెడ్డి గారు ఎస్. అంతే. అండ్ ఇంకోటి ఏంటండి, మీ అనంతపురం మీరు ఆ జిల్లా అంటే విడిపోయి ఉండొచ్చు కానీ రకరకాల జిల్లాలుగా, బట్ అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద కూడా మీరు రెస్పాండ్ అయ్యారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ మీద ఎవ్వరు రెస్పాండ్ కాలే, మీరు ఒక్కళ్ళు ఎందుకు అది భుజాన్ని వేసుకున్నారు? అంటే ఎన్టీఆర్ అందరు వాడండి. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు పార్టీలకు మాత్రమే పరిమితం చేయదగ్గ వ్యక్తులు కాదు, మహానుభావులు. సో ఎన్టీఆర్ కుటుంబాన్ని, ఎన్టీఆర్ కుటుంబంలోని మహిళల్ని దూషించినప్పుడు ఫస్ట్ రెస్పాండ్ కావాల్సింది నందమూరి కుటుంబం, వాళ్ళు రెస్పాండ్ అవ్వలే. తర్వాత రెస్పాండ్ కావాల్సింది అధికారంలో ఉన్నటువంటి నారావారి కుటుంబం, వాళ్ళు రెస్పాండ్ అవ్వలే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెస్పాండ్ అయినా కూడా కంఠశోష అనేది. సో దానివల్ల ప్రభుత్వం దిగొచ్చింది లేదు, పోనీ అతను క్షమాపణ చెప్పింది లేదు, పోనీ అతని మీద టీడీపీ పార్టీ చర్యలు తీసుకుంది లేదు, లేదు మేమున్నాం మీ కుటుంబానికి అనేసి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని పరామర్శించింది లేదు, మాట్లాడిచ్చింది లేదు. బట్ ఆయన చేసింది తప్పు. దాంట్లో భాగంగా హితవు బలికినం. బంధువులు అన్నాక రాజకీయాలు కానీ ఇంకొకటి కానీ మనస్పర్ధలు కానీ పక్కన పెట్టాలా, అవసరం అనుకున్నప్పుడు కలిసిపోవాల్సిన అవసరం ఉందనేసి మాట్లాడాం. రెండోది దగ్గుబాటి ప్రసాద్ విషయంలో ఈ మధ్య ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కూడా అతని నిర్లక్ష్య ధోరణి, అధికారుల ద్వారా లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమం అతను పరిటాల సునీత కలిసి చేస్తున్నారని కూడా విమర్శ చేశాం. పయ్యావుల కేశవ్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ మినిస్టర్ అని కూడా విమర్శ చేశాం. ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి ఈ జిల్లాకి ఆయన చేసింది ఏంది? మొన్న వచ్చేసి మా అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక సభ పెట్టారు. సో అందులో ఆ వెబ్సైట్ ఏదైతే వీళ్ళు హామీలు ఇచ్చిన వెబ్సైటు ఏదైతే ఉందో మేనిఫెస్టో, దాంట్లో కానీ లేదా ఈనాడు పేపర్లో కానీ ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకటించిన రోజు, మేనిఫెస్టో ప్రకటించిన రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఈనాడు పేపర్లో ఉన్నదానికి ఈరోజు ఈ సభ నిర్వహించిన రోజున అడ్వర్టైజ్మెంట్ టోకును ఈ 2 పథకాలు లేవు. మహిళలకు 1500 స్త్రీ శక్తిన ఇది లేదు, నిరుద్యోగ భృతి 3000 ఈ 2 లేదు. దాని స్థానంలో అన్నా క్యాంటీన్స్ అనో ఇంకోటిని యాడ్ చేసి మేము 6 చెప్పాము 6 అమలు చేసామనేసి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం జరిగింది. సో దాని సందర్భంగా కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను. చంద్రబాబు నాయుడు గారు మీరు ఫస్ట్ యూరియా తీసుకొని రండి, జిల్లాకి యూరియా కొరత ఉంది, ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, ఉల్లి 35 పైసల, టమాటా 50 పైసల, ఇది ఇంత దుర్మార్గం. వదిలేసి వెళ్తున్నారండి మార్కెట్ యార్డ్స్లో, మళ్ళీ మోసుకెళ్తాం, కూలీ ఖర్చులు రావు, ఆ ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్కి రాదు, కాబట్టి వదిలేక ఏం చేస్తారండి అంటే ఒక ప్రభుత్వము మీ పంటకు గిట్టుబాటు ధర ఫలానా మార్కెట్లో లభిస్తుంది అని మార్కెట్ యార్డ్ల ద్వారా కొనుగోలు చేసి వాళ్ళు ఆ మార్కెట్లలో దాన్ని ఎంత దూరమైనా సరే ప్రభుత్వానికి అవసరమైతే కొంత నష్టం వచ్చినా భరించుకొని కనీసం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ధరను నిర్ణయించి, గిట్టుబాటు ధర కాకపోయినా కూడా రైతు నష్టపోని ఒక ధరను నిర్ణయించేసి మార్కెట్ ఇంటర్వెన్షన్ అనేది చేయకోకుండా రైతులను ఆదుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే ఇంకా దేనికి ప్రభుత్వము? ఎందుకు ఓట్లేయాలి మీకు? మీరు ఇచ్చిన హామీలు చూసి ఓట్లేయాలనా? అండగా ఉంటుంది అనేసి ఒక పార్టీకి ఓట్లేస్తారు. ఈయన ముఖ్యమంత్రి అయితే మాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు అనేసి ఒక నమ్మకంతో ఓట్లేస్తారు. మరి ఉల్లి రైతులను వాళ్ళ కష్టాలకు వదిలేస్తున్నారు. ఈరోజు ఉల్లి రైతులకు కన్నీళ్ళు వస్తున్నాయి. ఉల్లి తినే మనకు కాదు, ఉల్లి రైతులకు కన్నీళ్ళు వస్తున్నాయి, టమాటా రైతులకు కన్నీళ్ళు వస్తున్నాయి. యూరియా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. జేపీ నడ్డా గారు కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి వారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రాసిన లెటర్ ప్రకారం చూస్తే వాట్ వాజ్ ఎగ్జాక్ట్లీ అలొకేటెడ్ దట్ హాస్ బీన్ అలొకేటెడ్, బట్ 1.5 lakh tons వేరియేషన్ వస్తుంది. అది ఎక్కడుంది ఇప్పుడు అనేది అర్థం కావట్లేదు. నేను ఒకటి చెప్పనా, పాస్బుక్ ఉన్న రైతులకు పంటలు పెట్టిన రైతులకు యూరియా ఇవ్వలే. మీకు 15% పంటలు వేసిన కాలంలోనే 37% యూరియా డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది.
అంటే పంటలు పెట్టని వాళ్లకు టీడీపీ కార్యకర్తలకు యూరియా మూటలు అందినాయి. ఏం చేసుకుంటారు దాంతో? వాళ్ళు ధరను డబల్ చేసి అమ్ముకున్నారు. రైట్. సో దోపిడీ చేయడానికి, బ్లాక్ మార్కెటింగ్ నడిచింది. దోపిడీ చేయడానికి ఏ అవకాశం వదులుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, వారి నాయకులు, వారి కార్యకర్తలు ఇసుక అమ్ముకుంటా ఉన్నారు, మట్టి అమ్ముకుంటా ఉన్నారు, ఈరోజు యూరియా అమ్ముకుంటా ఉన్నారు, మీకు కర్ణాటక నుంచి లిక్కర్ తెచ్చి అమ్ముకుంటా ఉన్నారు, మీకు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ బెల్ట్ షాపుల ద్వారా సంపాదన చేసుకుంటున్నారు. వారు ఆదాయాల మీద ఉన్నారు. నీకు కాంట్రాక్టర్ల దగ్గర వస్తువులు, రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర వస్తువులు, జగనన్న కాలనీలు ఇల్లు కట్టుకునే వాళ్ళ లబ్ధిదారి దగ్గర వస్తువులు, పథకాలు పెన్షన్ కావాలంటే డబ్బు కట్టు, కొత్త పెన్షన్ కావాలన్నా డబ్బులు మేము తీసుకొస్తాము. ఇదివరకు కొత్త పెన్షన్లు ఇచ్చింది లేదు. ఫిక్స్డ్ టారిఫ్ పెట్టేశారు. ఫిక్స్డ్ టారిఫ్ పెట్టి దోపిడీ చేస్తున్నారు. మరి నడ్డా గారు వీళ్ళు రాసిన లేఖ ప్రకారం పంపించుండొచ్చు, కానీ 1.5 lakhs tons వేరియేషన్ వస్తుందండి. ఆ పక్కదారి పట్టిందని ఇప్పుడు మళ్ళీ అడిషనల్ బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు. ఇక మరి ఎక్కడుంది ప్రభుత్వం? నువ్వు రైతును ఆదుకోలేని ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వం. ఉంటే ఎంత పోతే ఎంత. 100 మంది మహిళలపైన అత్యాచారాలు జరిగితే కనీసం పరామర్శకు రాని చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, షాడో సీఎం లోకేష్, దేనికి వీళ్ళకి అధికారము? వాళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత? ఇది ప్రజలు చర్చించుకుంటారు. మీరు ఎలాగ అసెంబ్లీ ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడే ఒక విషయం. మొన్న అన్నారంటగా మీ నాయకులు, పార్టీ అధ్యక్షులు వారు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు అవసరమైతే అందరం, అంటే వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అనేది బెదిరించేది అనేది అందరం రాజీనామా చేసి మళ్ళీ ఫ్రెష్గా వెళ్దామని. అంటే అదేంటి ఎత్తుగడలో భాగమా, లేకపోతే గవర్నమెంట్ ఏదైనా ట్రాప్ చేస్తుంటే దాన్ని కౌంటర్ చేసే దాంట్లో భాగమా? అంటే మా జగన్ గారు ఒక్కరుగా పార్టీ పెట్టారు. విజయమ్మ గారు, జగన్ గారు ఇద్దరు బయటకు వచ్చారు, పార్టీ పెట్టారు. వారి వెంట 17 మంది ఎమ్మెల్యేలు నడిచారు. అందరూ రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళారు, మళ్ళీ గెలిచారు. 5.5 లక్షల ఓట్ల మెజార్టీతో కడప పార్లమెంట్లో ఆయన గెలిచారు. అంటే ప్రజలు మా వైపు ఉన్నారనేటువంటి ధైర్యం. ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వము ప్రజల బ్యాలెట్తో వచ్చిన ప్రభుత్వం కాదు, ఈవీఎంల ప్రభుత్వం. ఏం ఆధారాలు ఉన్నాయి? ఈవీఎం ముఖ్యమంత్రి, ఈవీఎం ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా. అలా ఎలా అంటారు మీరు? ఈవీఎంలని ఎలా అంటారు? డూ యూ హ్యావ్ ఎనీ, అంటే మీరు అనటానికి నా లాజిక్ ఉందా వెనకాల? దేశవ్యాప్తంగా పోలింగ్ పూర్తయిన రోజు ప్రకటించిన ఓటు శాతానికి ఫైనల్గా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసినటువంటి వివరాలు ఉన్నటువంటి ఆ ఓటు శాతానికి 12.5% వేరియేషన్, 0.3% వేరియేషన్ ఉంటే, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12.8% వేరియేషన్ ఉంది. అంటే 55 లక్షల ఓట్లు. లెట్ మీ కంప్లీట్. అంటే 55 లక్షల ఓట్లు పోలింగ్ అయిపోయినాక 3 రోజుల తర్వాత, అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎవరికీ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినారనేది బయటికి పక్కకోకుండా విదేశాలకు వెళ్ళి 3 రోజులు విదేశాల్లో ఒక దేశంలో ఉండి వాళ్ళు అక్కడ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత ప్రకటించినటువంటి, ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి ఓటు శాతం తేడా 55 లక్షల ఓట్లు. అంటే 12.5%. అంటే అప్రాక్సిమేట్గా ఒక నియోజకవర్గంలో 30 నుంచి 35 వేల ఓట్లు అదనంగా లెక్కింపబడినాయి. ఓటరు రాలేదు కానీ అదనంగా ఈవీఎంల ద్వారా లెక్కింపబడినాయి. ఆ విధంగా వచ్చిన ప్రభుత్వం. అంటే ఒక 89 సెగ్మెంట్స్ అట్లా జరిగిందని అంటున్నారు. అవును, రాప్తాడు కూడా అందులో ఉంది. రాప్తాడు మీ నియోజకవర్గం కూడా ఉందా? ఎస్, రాప్తాడు కూడా అందులో 89 సెగ్మెంట్స్లో జరిగింది. ఇది మీ పర్టికులర్ సెగ్మెంట్లో అండి. మీరు ఆ రోజు ఈవినింగ్ ఉన్నదానికిను తెల్లారి అదే వాళ్ళు అనౌన్స్ చేసిన దానికి మధ్య కూడా ఎంత, ఒక 30-35 వేల వేరియేషన్ ఉందా? ఉందండి. 32,000-33,000 వేరియేషన్ ఉంది. రెండోది, మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగాయి. మహారాష్ట్రలో ఎలక్షన్లకు ముందర ఒక 3 నెలల్లో 1 కోటి ఓట్లు ఎలా చేరుస్తారండి? 1 కోటి ఓట్లు ఎలా చేరుస్తారండి? మీకు ఓట్లు చేరాయంటే మీకు ఉన్నటువంటి ఓటర్ లిస్ట్కి ఏదైతే ఉందో ఆ రోజు వరకు 5% వేరియేషన్ రావచ్చు, లేదా 6% వేరియేషన్, మ్యాక్సిమం 6% ఉండొచ్చు. అంటే మీకు 5 కోట్ల 6 కోట్ల ఓట్లు ఉన్నాయంటే 25 లక్షలు 30 లక్షలు కొత్తగా ఓటర్లు పెరిగారు అంటే అంత మేరకు చనిపోయే ఓటర్లు ఉంటారు. చనిపోయిన ఓటర్లు ఉంటారు, డూప్లికేట్స్ కూడా ఉంటాయి. మరి ఇదే సబ్జెక్ట్ బీహార్లో చూస్తే ఈరోజు బీహార్లో
ఈరోజు డూప్లికేట్ ఓట్స్, మిస్సింగ్ ఓట్స్ లేదా చనిపోయిన డైడ్ వాళ్ళు. చనిపోయిన వాళ్ళవి 65 లక్షలు 65 లక్షల ఓట్లు తేలుస్తోంది ఎలక్షన్ కమిషన్. అంటే 65 లక్షల ఓట్లు తొలగించి ఎందుకు తొలగించినారయా అని ప్రజా సంఘాలు పార్టీలు ప్రశ్నిస్తే వీళ్ళల్లో 65 లక్షల మంది చనిపోయారు, 65 లక్షల మంది అందులోనే డూప్లికేట్ ఓట్స్ ఉన్నాయి, మిస్సింగ్ అయ్యారు అని. ఇది ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి వస్తూ ఉందా, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వస్తున్నాయి ఈ ఆదేశాలు, ఈ చర్యలు ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి తొత్తుగా వ్యవహరిస్తూ ఉంది ఎన్నికల కమిషన్ అని బాహాటంగా వ్యాఖ్యానించడానికి ఎటువంటి సిగ్గు కూడా పడను నేను. మీకు ఇది బీజేపీ ఈ దేశంలో బీజేపీ ఉన్నంత కాలము కూడా ఎన్నికలు అనేది ఒక ప్రహసనంగానే ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక మార్చ్ చేశారు, ఒక కవాతు జరిపారు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి. దాదాపు 300 మంది ఎంపీలని తీసుకొని వెళ్ళి ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఒకటే డిమాండ్ చేస్తాం, ఓట్ చోరీ జరిగింది ఈ దేశంలో అనేది ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆంధ్రప్రదేశ్ ఎందుకు రావట్లే ఆయన? ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వాళ్ళు ఎవరినైతే ఎంచుకున్నారో ఇక్కడ పిసిసి అధ్యక్షురాలుగా ఆవిడ దాని గురించి మాట్లాడాలి. ఇక్కడ ఓట్ చోరీ జరిగిందనేది ఆమె పర్సనల్ ఎజెండా ఉంది. ఇక్కడ షర్మిలమ్మకు పర్సనల్ ఎజెండా జగన్ గారు ఓడిపోవాలా, చంద్రబాబు నాయుడు గెలవాలా, జగన్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. సో ఆమె పర్సనల్ ఎజెండా ఆ విధంగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీరో దిశగా ప్రయాణం చేస్తూ ఉంది. రాహుల్ గాంధీ గారు పైన ఫైట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ కింద ఏమో చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేయడంలే. ఇది రాహుల్ గాంధీ గారు ఏవైతే అలిగేషన్స్ చేశారో ఎలక్షన్ కమిషన్ మీద, ఈ అలిగేషన్స్ షర్మిలమ్మ ఇక్కడ చేయడం లేదు. మరి అంటే ఈ కారణాల వల్లనే ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండి ఇక్కడ షర్మిలమ్మ ప్రవర్తన కానీ, ఆమె మాట్లాడేటువంటి విధానం కానీ, ఆమె వ్యవహార శైలి కానీ, ఆమె కూటమి ప్రభుత్వంలో భాగంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఆమె ప్రోటోకాల్ నువ్వు కర్ణాటక పో, తెలంగాణ పో, ఆంధ్రాలో పో, పెద్ద ఎత్తున్నటువంటి ఒక హోమ్ మినిస్టర్కి ఉన్నటువంటి ప్రోటోకాల్ ఆమెకు ఇచ్చి ఈ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే చెప్పాలంటే. ఆంధ్రాలో ఉన్నది కాంగ్రెస్ బినామీ ప్రభుత్వం ప్లస్ మోడీతో కూడా జతగలిసిన ప్రభుత్వం. సో ఇటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. సో జగన్ గారు కూడా ఒక వ్యాఖ్యానం చేశారు, రాహుల్ గాంధీ గారు ఆంధ్రాలో జరిగింది ఓటు చోరీ, మీరు ఎందుకు మాట్లాడడం లేదు అవును అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు డ్యూయల్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. మోడీకి కన్ను కొడతా ఉన్నాడు, రాహుల్ గాంధీకి కన్ను కొడతా ఉన్నాడు. మోడీకి తప్పదు. ఆయన రేపేమన్నా బీహార్ ఎలక్షన్స్ తేడా పడితే ఏమన్నా ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే ప్రమాదం ఉందా ఆయన అనిపిస్తుందా మీకు? స్పెక్యులేషన్స్ ఉన్నాయండి. బీహార్లో తేడా పడినా కూడా ఈయనకున్నటువంటి ఈడీ కేసులు, సిబిఐ కేసులు, స్కిల్ కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. టిడ్కో కేసులు ఇవన్నీ కూడా ఉన్నాయి, లిక్కర్ మాఫియాల కేసులు ఇవన్నీను. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈయన నరేంద్ర మోడీ గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ పరిస్థితిలో ఉంటాడు. చంద్రబాబు నాయుడు నుంచి ఆ థ్రెట్ అయితే బీజేపీ ప్రభుత్వానికి లేదు. మీరు ఇందాక క్యారెక్టర్ అసాసినేషన్ అనే మాట వాడారు. రీసెంట్గా చూసారా ఒక మీడియాలో లిక్కర్ కేసులో వైఎస్ భారతిరెడ్డి గారికి సంబంధం ఉందంటూ నానా గలాభా చేస్తూ ఒక వార్త రాశారు. తీరా మోసి అది మళ్ళీ ఇవాళ ఏదో వివరణ నా దగ్గర ఉంది. మీ దగ్గర ఉందా అండి? చూడండి, ఇది వివరణ కూడా ఆ భారతిరెడ్డి గారు వేరంట. మరి ఆ భారతిరెడ్డి గారు ఎవరో మీకు తెలుసా? మరి ఆంధ్రజ్యోతి పేపర్కి ఒక శాంక్టిటీ ఉంది, పత్రికా విలువలు, జర్నలిజం విలువలు కాపాడేటువంటి పత్రిక అయితే ఇక ఏ దారి దొరకక వీరు రాశారు, తప్పు రాశారు, వైఎస్ భారతిరెడ్డి గారి పేరు రాశారు. ఇక ఏ దారి దొరకక ఈరోజు రీజైండర్ ఇచ్చారు, దాన్ని సవరణ ఇచ్చారు. అక్కడ మేము పత్రికలో రాసింది, మా పేపర్లో ప్రచురించింది వైఎస్ భారతిరెడ్డి పేరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి పేరుగా మీరు భావించొద్దు, ఇది వేరే వైఎస్ భారతిరెడ్డి గారు, ఆమె జగన్మోహన్ రెడ్డి గారి బంధువు అని ఇచ్చారు. ఇది కూడా అబద్ధమే. ఇంకో వైఎస్ భారతిరెడ్డి గారు ఉన్నారా? ఉంటే మరి ఆవిడ వివరాలు చెప్పాలిగా. మాకైతే తెలియదు, తెలుసా? లేదు. మరి దానికి సంబంధించి ఏదైనా వివరాలు కూడా వీళ్ళు తెలియజెప్పి ఉండాలి. సో అట్లా అసలు అంటే భారతమ్మ గారిని ఎందుకని అట్లా లాగుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఆయన రాజకీయాలు చూస్తూ ఉంటే కుటుంబం ఆమె నడుపుతూ ఉంది, పత్రిక టీవీ ఛానల్ ఆమె నడుపుతూ ఉంది, జగన్ గారి పర్సనల్ వ్యాపారాలు ఆమె నడుపుతూ ఉంది. ఇంతకు ముందు జరిగినటువంటి అనేక సంఘటనల్లో జగన్మోహన్ రెడ్డి గారి తల్లికి జగన్మోహన్ రెడ్డి గారికి విభేదాలు ఉన్నాయని కూడా రాశారు. విజయమ్మ గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు క్లారిటీగా, మీకు దమ్ము ఉంటే నా కొడుకుతో ఫైట్ చేయండి,
తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు తల్లి కాకుండా పోతుందా, పోనీ చెల్లికి అన్న కాకుండా పోతాడా అని ఇచ్చింది. సో అట్లా ఏ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తి పోసేదానికి ఏ అవకాశాన్ని కూడా వదులుకోదు ఈ మీడియా. ఈ పర్టికులర్ మీడియా ఏబిఎన్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, TV5 కావచ్చు, ఇంకా కొన్ని చిన్న చిత్తగా ఛానల్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఏ అవకాశం కూడా వదులుకోరు. ఫైనల్గా అండి, మనకి చాలా అంటే మొదట్లోనే మాట్లాడే ముందరే మనం అనుకుంది మెడికల్ కాలేజీల వ్యవహారం అండి. యా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం భగీరథ ప్రయత్నం ఆయన చేశారు. హీ కుడ్ సక్సీడ్ డిస్పైట్ కరోనా టైమింగ్ ఉన్నా సరే హీ కుడ్ ఏబుల్ టు కంప్లీట్ సమ్ 5 మెడికల్ కాలేజెస్ అండ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి 2వ సంవత్సరంలోకి వచ్చేసారు పిల్లలు. నేను ఒకటి చెప్పానండి, కరోనా గురించి చెప్పారు కాబట్టి మనము దాదాపు 70 నుంచి 80 వేల కోట్ల జిఎస్టీ ఆదాయం కోల్పోయాం కరోనా వల్ల. ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ 2,73,000 కోట్ల రూపాయలు ప్రజలకు నేరుగా పంప్ చేయగలిగాం త్రూ వెల్ఫేర్ స్కీమ్స్. సో అది మనీ సర్క్యులేట్ అయ్యి మళ్ళీ వేరియస్ ట్రాన్సాక్షన్స్లో జిఎస్టీగా మళ్ళీ కలెక్ట్ అయ్యి ప్రభుత్వానికి వచ్చి దేశంలోనే 2 లేదా 3 ప్లేసెస్లో మనం ఉండేవాళ్ళం జిఎస్టీ కలెక్షన్స్లో. ఈరోజు దాదాపుగా 15-16 స్థానానికి పడిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు జిఎస్టీ రెవెన్యూస్ కూడా పడిపోయాయి. మరి కోవిడ్లో సక్సెస్ఫుల్ సీఎంగా, మోస్ట్ సక్సెస్ఫుల్ సీఎంగా కూడా 2 లేదా 3 స్థానాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కోవిడ్ నుంచి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న రాష్ట్రంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల్ని కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ గారే ఈయనను మెచ్చుకున్నారు. సో అదే క్రమంలో మన రాష్ట్రంలోని వైద్య వ్యవస్థ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది అనేసి హెల్త్ క్లినిక్స్ అనేసి ప్రతి గ్రామానికి కూడా హెల్త్ క్లినిక్స్ కూడా నిర్మాణం చేశారు. ప్లస్ మెడికల్ కాలేజీలు కూడా 17 తీసుకొని వచ్చారు. ఇది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా 1 షాట్లో 17 మెడికల్ కాలేజెస్ రాలేదు చరిత్రలో, రైట్ ఫ్రమ్ ఇండిపెండెన్స్. మరి ఎందుకు అంత 17 సంఖ్య ఎందుకు అన్ని తీసుకొచ్చారనేసి క్వశ్చన్ చేయొచ్చు. మరి అంటే మనకున్నది 11 మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, 11 మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. అంటే టోటల్గా మనకు 38 మెడికల్ కాలేజెస్ ఉన్న 11 మాత్రమే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. అంటే మనకు సమ్ 25% మనకి ఉన్న దాంట్లో. మీరు గమనిస్తే జమ్మూ కాశ్మీరు చిన్న రాష్ట్రమా, ఎక్కడో పైన ఉందా, చుట్టూ హిమాలయాల, జనావాసాలు చాలా తక్కువ, అక్కడ 9 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మళ్ళీ ఇంత పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. కేరళ కూడా మనకంటే చాలా చిన్న రాష్ట్రం, 10 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. పక్కనున్న కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణలో కూడా ఎక్కువే ఉన్నాయి. తెలంగాణలో కూడా నాకు తెలిసి 17 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఉత్తరప్రదేశ్లో 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అస్సాము నార్త్ ఈస్ట్లో ఉన్న వెనుకబడిన రాష్ట్రం, 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అంటే మనకున్నటువంటి 38 మెడికల్ కాలేజెస్కు అదనంగా 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ వస్తే మొత్తం 55 అయితే 55లో 28 అంటే 50%. ఇప్పుడున్న 11 ప్లస్ ఈ 17 28 అంటే 55లో 50% గవర్నమెంట్, 50% ప్రైవేటు మెడికల్ కాలేజెస్గా ఉండే పరిస్థితి ఉండేది. సో ఆ విజన్తో ఈ రాష్ట్రంలో మెరిట్ ఉన్న ప్రతి పేద విద్యార్థి రూపాయి ఖర్చు లేకుండా మెడికల్ వైద్య విద్యను అభ్యసించి డాక్టర్లు అవ్వాలి. అప్పుడు పెట్టుబడి లేని ఆస్తి, అంతే ప్రభుత్వ పెట్టుబడితో సంపాదించుకున్నటువంటి ఆస్తి ఆ వైద్య విద్య. వాళ్ళల్లో ఒక సేవాభావం ఉంటుంది. పేదలకు వైద్యం చేయాలనేటువంటి అంకిత భావంతో వాళ్ళు పనిచేస్తారు. ఏ గ్రామానికి పంపించినా ప్రభుత్వం వాళ్ళు వెళ్తారు. ఏ మండలంలోని ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్కి పంపించినా, ఏ సిఎస్సికి పంపించినా వెళ్తారు, పని చేస్తారు. ఈ కోట్లు పెట్టుబడి పెట్టి కార్పొరేట్ కాలేజెస్లో డాక్టర్స్ అయిన వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్లోనే పనిచేస్తారు, సిటీల్లోనే పనిచేస్తారు. లేదా వాళ్ళు సొంతంగా నర్సింగ్ హోమ్లు పెట్టుకుంటారు, లక్షలు వసూలు చేస్తారు. అంటే చివరికి అల్టిమేట్గా లబ్ధి జరిగేది పేదలకే. పేద విద్యార్థులు డాక్టర్లు అవుతారు. మీకు ఈ 17 మెడికల్ కాలేజ్ గమనిస్తే సంవత్సరానికి 4,250 సీట్లు.
అంటే తొలి సంవత్సరం 50 సీట్లు ఇస్తే రెండో సంవత్సరం 100 ఇస్తారు, అలా పెరుగుతా పోతే ఐదో సంవత్సరం నుంచి 250 సీట్స్ పర్ కాలేజ్, అంటే 4250 సీట్లు 700 పైన సరెండర్ చేసిందిగా గవర్నమెంట్. చేశారు. అంటే రాబోయే 25 సంవత్సరాల్లో అదనంగా 1,00,000 మంది డాక్టర్లను గవర్నమెంట్ కాలేజెస్ నుంచి అందజేసేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు పోగొడుతూ ఉన్నారు. ఆయనకున్నటువంటి ఆలోచనల్లో ఎంత ఆదాయాన్ని సమకూర్చుకోవాలా వ్యక్తిగతంగా తమకి, ప్రభుత్వానికి కాదు. మీకు సో ఈ ప్రైవేటైజేషన్ అనేది దేశంలోని మొత్తం మేధావులందరూ కూడా వ్యతిరేకించాల్సినటువంటి విషయం. నాకు తెలిసి ఇది నేషనల్ ఎజెండాగా నేను భావిస్తూ ఉన్నాను. గతంలో జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేసేటువంటి విషయంలో సో ఆయన పదవే పోగొట్టుకున్నారు, రాజీనామా చేశారు. అవును, నిజంగా సిగ్గుంటే వీళ్ళు చేసినటువంటి ఈ పొరపాటును ఇప్పటికైనా సరిదిద్దుకోవాలి. కానీ టెండర్లు పిలిచి పీపీపీ మోడల్లో దాంట్లో రాశారు చూసారు క్లాజు, ఎకరానికి 100 రూపాయలు లీజ్ అమౌంట్ అని రాశారు. అవును, మొత్తం 221 ఎకరాలు 4 కాలేజీలు, ఫేజ్ 1లో 4 కాలేజీ కేపీఎంజీ వాళ్ళు ఇచ్చారు. అంటే స్ట్రైట్ అవే ఈ బ్యాలెన్స్ 26,100 రూపాయలు సక్సెస్ఫుల్ బెటర్ ఇస్తే వాళ్ళకి అయిపోతాయి అవి. అంటే మీరు 26,000 అందరూ కడతారు, మీరైనా కడతారు, నేనైనా కడతారు. అంటే వాళ్ళకి స్ట్రైట్ అవే మీకు ఉచితంగా యాజ్ అండ్ వేరియస్ కండిషన్లో అప్పచెప్తున్నాము, మీరు అది కట్టేసుకోండి, 99 సంవత్సరాల పాటు ప్రజల మీద పడి దోచుకోండి. 66 ఏళ్ళకి ఇచ్చారు. 66 ఏళ్ళు. ఇంకా బ్యూటీ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఏంటో దాంట్లో ఒకటి చూడండి, నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గరికి పోయి లాబింగ్ చేసుకోవటం, ఇతరత్ర ఈ కార్యక్రమాలు ఇవన్నీ ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖను ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సహకరించాలని చెప్పి రాశారు. జీపీఏ కూడా ఇస్తారు, మీరే చేసుకోవచ్చు అని కూడా జీపీఏ కూడా ఇస్తారు. అంటే 66 సంవత్సరాల పాటు దోచుకునేదానికి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. వీళ్ళు ఉండేది ఇంకో 3 ఏళ్ళు, వీళ్ళు ఒక 3 ఏళ్ళు. జగన్ గారు అదే చెప్పారు ప్రెస్ మీట్ పెట్టి, ఎవరైనా ఈ దోపిడీ ఆలోచనలతో ఈ దోపిడీ విధానానికి వంతపాడి తాము ఈ దోపిడీలో భాగస్వామ్యం కావాలని ముందుకు వచ్చి టెండర్లు వేస్తే ఆ బిడ్డర్లకు ఒకటే హెచ్చరిస్తున్నానని జగన్ గారు చెప్పారు. రేపు మేము వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది, మేము ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తాం, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నుండి ఉచితంగానే వైద్యం చేస్తామని చెప్పారు. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు వెంబడే ఏం మాట్లాడారు విన్నారుగా, మీ తాత కూడా ఏం చేయలేడు. సత్యకుమార్ గారికి గాలిలో ఎమ్మెల్యే పదవి వచ్చింది, ఆయన కళలో కూడా ఊహించున్నాడు ధర్మవరం వచ్చి ఆయన గెలుస్తాడనేసి. సో ఆయనకి ఫ్రీగా మంత్రి పదవి వచ్చింది, ఫ్రీగా ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఆయన ఢిల్లీలో కూర్చొని లాబింగ్లు చేసుకుంటే వారానికి 1 రోజు 2 రోజులు ధర్మవరం వచ్చిపోతా ఉన్నాడు. ఆయన ఏమైనా మాట్లాడగలుగుతాడు. జగన్ గారి తాత కాదు, 3 సంవత్సరాల తర్వాత ప్రజలే నిర్ణయిస్తారు సత్యకుమార్ ఈ రాష్ట్రంలో ఉంటాడా, ఈ దేశంలో ఉంటాడా ఎక్కడనేది. సో కాబట్టి ఈరోజు ఈ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఈ విషయంలో ప్రభుత్వం కేవలం దోపిడీ అనే ఒక ఆలోచనతోనే, ఓన్లీ ఎక్స్టార్షన్ చేసేటువంటి ఆలోచనతోనే చేస్తూ ఉంది. గత ప్రభుత్వం 2014-19లో ₹6.40 ఒక యూనిట్ కరెంటు కొనింది. జగన్ గారు వస్తేనే ఆ పీపీఎలన్నీ రద్దుపరిచారు. రద్దుపరిచి ₹2.49 మాత్రమే నేను కొంటాను అన్నారు. చాలా కంపెనీలు ముందుకు వచ్చి పవర్ సప్లై చేసేవి. సో ఈ హెస్ ప్రూవెన్ రైట్. తర్వాత జగన్ గారిని దేశం ఆదర్శంగా తీసుకొని ప్రతి రాష్ట్రంలో కూడా పవర్ టారిఫ్స్ పడిపోయాయి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా రద్దుపరుచుకొనేసి ఆ పీపీఏలో ఏదైతే రేట్స్ మెన్షన్ చేశారో పాత అగ్రిమెంట్లో దాన్ని నెగోషియేట్ చేసుకొని కట్ డౌన్ చేసుకున్నారు. సో ఇది కూడా చేస్తారు తప్పనిసరిగా. నీకు ఒకటే చెప్తాను, మీకు రాష్ట్రంలో ₹1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసినటువంటి నిర్ణయం అది, ఆ పీపీఎల్ రద్దు. ఇప్పుడు కూడా ఇదే రాబోయే 66 సంవత్సరాల పాటు పేదల రక్తాన్ని జలగల్లా పీల్చేటువంటి అవకాశము ఈ ప్రైవేట్ కంపెనీలకు చంద్రబాబు గారు ఇస్తూ ఉన్నారు. జగన్ గారు రాగానే అవి రద్దుపరుస్తారు, పేదలకు ఉచిత వైద్యం ఇస్తారు. రైట్. ఇంక ఈ అసెంబ్లీ స్ట్రాటజీ ఏంటండి? మీరు మీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి వెళ్ళిపోతారా మళ్ళీ ఉప ఎన్నికలకి? అంటే నేను ఒకటే చెప్తున్నానండి, జగన్ గారి పరిపాలన చూసిన ప్రజలు ఇప్పటికే చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు, ప్రజాస్వామ్యాన్ని మోసం చేశాడు, ఈవీఎంల ద్వారా ప్రజల్ని మోసం చేశాడు, మేనిఫెస్టో ద్వారా, తప్పుడు హామీల ద్వారా. మనం ఏదో సూపర్ 6 గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ మేనిఫెస్టో పేపర్ తీసుకుంటే 200 హామీలు ఉన్నాయి.
200 హామీలో 2-3 అమలు చేశారు. ఇప్పటికి 200 హామీల్లో 2-3 అమలు చేశారు. మిగిలినవేవి దాని గురించి కనీసం చర్చ కూడా జరగట్లేదు. సో ఇవి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా, రామగిరి వచ్చినా, బంగారుపాలెం వచ్చినా, గుంటూరు మిర్చి ఆడుకు వెళ్ళినా, పోనీ రెంటపాళ్ళ పోనీ ఒంగోలు డిస్ట్రిక్ట్ పొదిలికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా జనము ఎంత రిస్ట్రిక్షన్స్ పెట్టినా కూడా, కొన్ని వేల మంది పోలీసుల్ని పెట్టి జగన్ గారి ప్రోగ్రాంకి ఎవరు అటెండ్ అయినా వాళ్ళ మీద కేసులు పెడతామని బహిరంగంగా ప్రచారం చేసి టంకు కొట్టి చెప్పినా కూడా జనం వెళ్తూ ఉన్నారు. ఏ సంఖ్యలో వెళ్తూ ఉన్నారు? వేల సంఖ్యలో వెళ్తూ ఉన్నారు. ఒకవైపు చంద్రబాబు గారి పర్యటనల్లో ఆయన వెళ్తే ఎక్కడ కూడా జనం కనపడట్లే. వాళ్ళు ప్రోగ్రాంలో మొన్న సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రాం కూడా గ్రామానికి 3 బస్సులు వెళ్తే 2 బస్సులు ఖాళీగా వచ్చాయి. ప్రభుత్వ అధికారులు కూడా ఒత్తిడి పెట్టి డ్వాక్రా మహిళల్ని మీరు ఈ కార్యక్రమానికి రాకపోతే మీ పైన 200 రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుందని ప్రచారం చేసినా కూడా, టంకు కొట్టినా కూడా జనం రావట్లేదు. ప్రజలకు అర్థమైంది ఇది ఈవీఎంల ప్రభుత్వము. సో దీనిని గౌరవించాల్సిన అవసరం లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో పదే ఈవీఎంలు అంటున్నారు. ఈసారి జాగ్రత్తగా ఉంటారా మీరు? తప్పనిసరిగా నెక్స్ట్ 2029 ఎలక్షన్స్కి ఈవీఎంలు ఉండవు అనేది మా ఆశాభావం అండి. అంతెందుకు, ఇప్పుడు జగన్ గారు చెప్పినట్లుగా ఇప్పుడు 11 మంది రాజీనామా చేసి ఎలక్షన్ పెడతారు. ఈ 11 మంది కోసము బీజేపీ 11 అసెంబ్లీ సీట్స్ కోసం బీజేపీ సపోర్ట్ చేస్తుందా లోకేష్కి? సేమ్ స్ట్రాటజీ అమలు చేయమని చెప్తారా? దీంట్లో ప్రజల నిర్ణయం అనేది బయటపడుతుందా, లేదా ఈవీఎంల నిర్ణయం బయటపడుతుంది? ఇది లిట్మస్ టెస్ట్. 29కి లిట్మస్ టెస్ట్. మీకు ఇప్పుడు 11 మంది రాజీనామా చేస్తే ఎమ్మెల్యేలు భారీ మెజార్టీతో గెలుస్తారు. మీ లాయల్టీస్ మీద కూడా ఒక చర్చ నడుస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ఈజ్ మోర్ లాయల్ టు మోడీ గారు అనే దానిలో భాగంగానే నెహ్రూ గారిని క్రిటిసైజ్ చేశారనే ఒక ప్రచారం కూడా. నెహ్రూ ఫ్యూడల్ మెంటాలిటీతో మనకు నచ్చకపోయినా నెహ్రూ మన దేశ తొలి ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు. వందల వేల ఎకరాలు వాళ్ళు ఆ భూములు త్యాగం చేసి వచ్చిన కుటుంబం. తర్వాత జరిగిన పరిణామాలన్నీ పక్కన పెట్టండి. బేసిక్గా ఆయన సోషలిస్ట్ నాయకుడు. సామ్యవాదంని ప్రొపగేట్ చేసి దాన్ని నమ్మినవాడు. ఆధునిక దేవాలయాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినవాడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. 13 సంవత్సరాలు స్వాతంత్ర పోరాటంలో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి, గౌరవించాల్సినటువంటి స్వాతంత్ర సమరయోధుడు. గాంధీ గారిని కూడా కించపరుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు దేశంలో చూస్తున్నాము. ఈరోజు గాడ్సేని దేవునిగా, గాంధీని కుట్రదారునిగా, ఈ దేశాన్ని చీల్చినటువంటి కుట్రదారునిగా ప్రచారం చేసేటువంటి వ్యవస్థ ఈరోజు దేశంలో నడుస్తుంది. ఇది చాలా దురదృష్టకరం. మన కోసం ఎవరైతే త్యాగాలు చేశారో, మన కోసం ఎవరైతే ప్రాణాలు ఇచ్చారో వాళ్ళని కీర్తించాల్సింది పోయి, గుండెల్లో పెట్టుకోవాల్సింది పోయి వాళ్ళని దూషించడం అనేది కేవలం మీ ఓటు బ్యాంకు పెంచుకోవడం కోసం, మీ ఐడియాలజీని ప్రజల్లో ఇంజెక్ట్ చేయడం కోసం, వాళ్ళ పర్సనల్ లైఫ్ను టార్గెట్ చేస్తూ, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ, వీరి వల్లనే ఈరోజు చైనా కొంత ఆక్రమించిందో, పాకిస్తాన్ ఈరోజు పిఓకే అని మనం ఒప్పుకున్నామనో, లేదంటే ఇటువంటి అనేక నిర్ణయాల్ని ప్రభుత్వము ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చైనాతో మనకు జరిగిన యుద్ధం కావచ్చు, పాకిస్తాన్తో జరిగిన యుద్ధం కావచ్చు, ప్రతి ఒక్క ఫెయిల్యూర్ని కూడా, అక్కడ జరిగినటువంటి ప్రతి ఒక్క ఫెయిల్యూర్ని కూడా మనకు నెహ్రూ గారికి ఆపాదిస్తూ, ఇందిరాగాంధీ గారికి ఆపాదిస్తూ, వారి వల్ల జరిగిన ప్రతి ఒక్క సక్సెస్ను కూడా మరుగునపరిచేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఆ ఎజెండాలో భాగంగానే ఇది బీజేపీ యొక్క దిగజారుడు రాజకీయం అనే భావించారు. బీజేపీ మొదల నుంచి వాళ్ళకు ఒక విధానం ఉందండి. నెహ్రూతో బీజేపీని ఫాలో అవుతూ చంద్రబాబు నాయుడు అదే మాట్లాడారు. అంటే మోడీకి సాగిలో పడినాడు చంద్రబాబు నాయుడు అనడానికి ఇంతకంటే వేరే ఉదాహరణ అక్కర్లేదు. అంతకుముందంతా ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు కదా, ఇందిరా కాంగ్రెస్లో ఎమ్మెల్యే అయినాడు, అక్కడే మంత్రి అయినాడు. ఆయన పుట్టింది కాంగ్రెస్ పార్టీలో. ఈరోజు నెహ్రూ గారిని కూడా మాట్లాడడానికి కారణం ఏంటంటే నరేంద్ర మోడీ గారితో ఆయనకు దగ్గరగా ఉండాలనేటువంటి ప్రయత్నం. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా 360 degreesలో ప్రకాష్ రెడ్డి గారు రాయలసీమ నుంచి రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల దాకా జరిగిన అన్ని పరిణామాల మీద, జరుగుతున్న అన్ని డెవలప్మెంట్స్ మీద కూడా విశ్లేషణ చేశారు.
ప్రత్యేకించి వారి నియోజకవర్గం, అలాగే పొరుగునున్న ధర్మవరం నియోజకవర్గంకి ఆయన ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అక్కడ ఆఫీస్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, దాని మీద వచ్చిన డిఫరెంట్ వెర్షన్స్, విభిన్న కథనాల మీద కూడా స్పందించారు. మెడికల్ కాలేజీల మీద కూడా మాట్లాడారు. ఒక భగీరథ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. ఇవాళ చేజేతుల ఒక 700 నుంచి 750 సీట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇచ్చేసాం, సరెండర్ చేసాం. గోడ కొట్టిన సున్నం మళ్ళీ వెనక్కి తెచ్చుకోవాలంటే మళ్ళీ ఇంకోసారి భగీరథుడు రావాల్సిందే. సో భగీరథుడు వస్తాడంటున్నారు. చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.